పసిడి ధర ఆకాశాన్ని అంటుతున్న అక్షయ తృతీయ నాడు పసిడి కొనుగోలు చేయాలనే సెంటిమెంట్ ఏమాత్రం తగ్గలేదు. ఈ ఏడాది అక్షయ తృతీయ సందర్భంగా హైదరాబాద్లో బంగారం, వెండి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. అక్షయ తృతీయ అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది బంగారం. అక్షయ తృతీయ రోజు 1 గ్రామ్ బంగారం కొనాలని ప్రతి ఒక్క మహిళ అనుకుంటుంది. అక్షయ తృతీయ నేపథ్యంలోనే బంగారం షాపులన్నీ కూడా ఆ కస్టమర్తో కిటకిటలాడుతున్న దృశ్యాలను మనం చూడాలి. ప్రస్తుతం మనతో పాటు అక్షయ తృతీయ బేస్ చేసుకొని బంగారాన్ని కొనుగోలు చేస్తున్నటువంటి కొంతమంది కస్టమర్స్ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్షయ తృతీయ బేస్ చేసుకొని గోల్డ్ కొనడానికి వచ్చారా, లేదంటే నార్మల్గా కొనడానికి వచ్చారా? అక్షయ తృతీయ ఉందని కొన్నాక వచ్చాను. ఆల్రెడీ ఇది చూస్తున్నారా, ఆల్రెడీ కొనే ముందు కొన్నదా మేడం? కాదు, ఆర్డర్ ఇచ్చేసి వెళ్ళాము, ఈరోజు తీసుకోవడానికి వచ్చాను. అంటే ఇవాళ అక్షయ తృతీయ రోజు మంచి రోజు ఉంది కాబట్టి ఇవాళ తీసుకోవడానికి వచ్చాను. అవునండి. లాస్ట్ ఇయర్ కూడా పర్చేజ్ చేశారా? ఇవాళ ఈ ఇయర్ కాదు, లాస్ట్ ఇయర్ కూడా పర్చేస్ చేసాము. లాస్ట్ ఇయర్ ఎంత పర్చేజ్ చేశారు, ఈ ఇయర్ ఎంత పర్చేజ్ చేశారు? లాస్ట్ ఇయర్ 20 grams అండి. ఇవాళ ఇది 100 ఉంటుంది. అంటే రేటు చూస్తే 1.5 లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇయర్ లాస్ట్ ఇయర్ సేమ్ అక్షయ తృతీయకి 99,000 రేట్ ఉంది 10 గ్రాములు. ఇవాళ 1,00,000 ఉంది. మీరేంది 100 గ్రాములు తీసుకుంటున్నారు? అంటే మీకు బాగా సెంటిమెంట్ కలిసి వచ్చిందా? అవునండి. ఇటు షాప్స్ నిర్వాహకులు కూడా కొత్త డిజైన్స్తో కస్టమర్స్ని ఆకట్టుకునే ప్రయత్నించారు. మనతో పాటు షాప్స్ నిర్వాహకులు ఉన్నారు. ఎట్లా ఉంది సార్ సేల్? ఈ అక్షయ తృతీయని బేస్ చేసుకొని సేల్ ఎట్లా ఉంది? చూస్తుంటే బంగారం 10 గ్రాముల ధర చూసుకుంటే ఆల్మోస్ట్ 1,00,000 దాటిపోయింది. కస్టమర్స్ డిస్కౌంట్స్ అడుగుతున్నారా, ఏమంటున్నారు? ఎట్లా ఉంది ఓవరాల్గా సేల్ ఎట్లా ఉంది అక్షయ తృతీయ? జనరల్గా మా దగ్గర డిస్కౌంట్ అనేది మేమేం స్కీమ్ పెట్టామండి. ఎందుకంటే మొదటిసారి మేము ఎప్పుడు స్కీమ్ పెట్టలేదు. వీ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ కస్టమర్స్ యాక్చువల్గా. కొద్దిగా డౌన్ అయిందండి సేల్స్, అయితే కొద్దిగా డౌన్ అయింది. ఎందుకంటే బికాజ్ ఆఫ్ రేట్ అయినా పర్లేదు, ఏదైనా కానీ. లాస్ట్ టైం అక్షయతృతీయకి ఈసారికి ఒక 20% అట్లా డిఫరెంట్ ఉన్నది. అది కాకుండా లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే 20 to 30% డిఫరెంట్ ఉందంటున్నారు. బేసిక్గా రేటు పెరగడం అంటారా, గ్రామ్ రేటు పెరగడం అంటారా? ఆబ్వియస్లీ రేట్ పెరగడం వల్లనే మీ కొద్ది కస్టమర్స్ కూడా తక్కువైండ్రు. తెలుగు సాంప్రదాయానికి సంబంధించి మహిళలందరూ కూడా అయితే కనీసం 1 గ్రామ్ అయినా సరే బంగారం కొనుగోలు చేయాలనేటువంటిది. కొంతమంది మహిళలు డైరెక్ట్గా షాప్కి వచ్చి కొంటున్నారు. కొంతమంది మహిళలు ముందుగానే ఆర్డర్ చేసి డిజైన్ సెలెక్ట్ చేసుకొని అక్షయ తృతీయ రోజు షాప్కి వచ్చి తీసుకోవాలి అనేటువంటిది కూడా చాలామంది మహిళలు ఇదొక సెంటిమెంట్గా భావిస్తున్నారు. కాబట్టి అక్షయ తృతీయ బేస్ చేసుకొని అయితే బంగారం షాపులన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. ఇవాళ 22 క్యారెట్స్ కానీ అలాగే 24 క్యారెట్స్ బంగారం ధరకు చూసుకుంటే 1,50,000 పైకి అయితే పలుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఏమైనా కూడా ధరను సైతం లెక్క చేయకుండా కనీసం 1 గ్రామ్ అయినా కొనుగోలు చేయాలనేటువంటిది అయితే మహిళలకు ఇది ఒక సెంటిమెంట్గా భావిస్తుంది. కాబట్టి బంగారం షాపులన్నీ కిటకిటలాడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో న్యూస్ కలిసి కనుక్కోండి. దిలీప్, సాక్షి న్యూస్, హైదరాబాద్ నుంచి.